హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో డాట్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా డాట్ టాబ్లెట్ అనేది తలనొప్పి, హెడేక్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సెకండ్ వన్ వచ్చేసి డాట్ టాబ్లెట్ 3 కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. డాట్ టాబ్లెట్లో 3 డ్రగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్టమినోఫిన్, దీన్ని పారాసిటమాల్ అని కూడా అంటారు. 300 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రొఫిఫెనజోన్, ఇది 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కెఫిన్, ఇది 50 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఎలా పనిచేస్తుంది చూద్దాం. జనరల్గా అయితే డాట్ టాబ్లెట్లో ఎస్టమినోఫిన్ అంటే పారాసిటమాల్ మరియు ప్రొఫిఫెనజోన్, ఇవి రెండు మనకి మెయిన్గా నొప్పి, మనకి ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, ఇంకా జ్వరం ఫీవర్ ఉన్నప్పుడు తగ్గడానికి ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి కెఫిన్, ఇది మెయిన్గా హెడేక్ తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటాం. తలనొప్పి, ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం తలనొప్పి వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపయోగాలు. మెయిన్గా డాట్ అయితే హెడేక్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. హెడేక్తో పాటు ఇంకా కొన్ని వాటికి కూడా యూజ్ చేయొచ్చు. తలనొప్పి ఉన్నప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏదైనా టీత్ పెయిన్ వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏదైనా ఆర్థరైటిస్ పెయిన్ అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అలాంటి టైంలో ఉపయోగిస్తూ ఉంటాం ఆర్థరైటిస్ పెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైనా మెన్స్ట్రల్ క్రాంప్స్, పీరియడ్స్ టైంలో పెయిన్ ఉన్న టైంలో ఉపయోగిస్తూ ఉంటాం. మనకి ఫీవర్ ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా మనకి మైగ్రేన్ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటాం. వన్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా. సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలు: వామిటింగ్స్ అవుతున్నట్టు అనిపించడం, మోషన్స్ అవుతూ ఉంటాయి, లూజ్ మోషన్స్. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏమైనా చర్మ సమస్యలు, రెస్ట్లెస్నెస్, నిద్ర లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, ఎసిడిటీ, మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఆందోళన, టెన్షన్, భయంగా అనిపిస్తూ ఉంటుంది. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్: డాట్ అనేది ఎంత తీసుకోవాలో దానికి మించి తీసుకుంటే మనకి కిడ్నీస్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓవర్ డోస్ తీసుకోకూడదు. మనం ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయకూడదు. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. ఈ ట్యాబ్లెట్ తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి ఆక్సి, ఏ ట్యాబ్లెట్తో కలిపి ఈ ట్యాబ్లెట్ తీసుకోకూడదు అంటే ఆక్సిఫినబుటజోల్, మెటామిజోల్, లిఫ్లునోమైడ్, పైలోకార్పిన్, ఇథనాల్, ఈ ట్యాబ్లెట్స్తో కలిపి డాట్ ట్యాబ్లెట్ తీసుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.